ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, కోటి, అబిడ్స్, లక్డీ కపూల్లో వర్షం కురిసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్లో వాన కురిసింది. పలు ఏరియాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాత బస్తీలో వర్షం దంచికొట్టింది. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చత్రినాక, షాలిబండలో వర్షం కురిసింది. ఈ నెల 27న తుఫాన్ తీరం దాటనుందని, రేపు ఎల్లుండి భారీ వర్షాలుంటాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తడిసి ముద్దైంది. గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్పల్లి, సూరారం ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. ఇవాళ రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరంలో వర్షాలపై పెద్దంబర్పేట నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, నగరంలో నగర శివార్లలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారిన క్రమంలో మరొక 2 రోజుల పాటు కూడా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని మొత్తం కూడా వర్షం దంచుకొడుతుంది. కొన్ని చోట్ల చిరుజల్లు కురుస్తుంటే మరి కొన్ని చోట్ల మాత్రం మోస్తారు వర్షం కురుస్తుంది. ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి మెయిన్గా ఇటు ఎల్బీనగర్, హయత్ నగర్, పెద్దాంబర్పేట్ వంటి ఏరియాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది. దాంతోపాటు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి మెయిన్గా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హ్యాబిట్స్, కోటితో పాటు ఖైరతాబాద్, పంజాగుట్ట వంటి హైదరాబాద్ నగరంలో కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం కుత్బుల్లాపూర్, సుచిత్ర, కుకట్పల్లి, దాంతోపాటు ఈ మియాపూర్ ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. సో మొత్తం హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని కొద్దిసేపటి నుండి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగానే ఇటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ సంబంధించి ఇటు హైడ్రా కావచ్చు, ఇతర టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. సో హైదరాబాద్ నగరంలో అంటే వర్షం కురిస్తే ఖచ్చితంగా మోస్తారు వర్షం కావచ్చు, కొంతమేరకు భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ సంబంధించి అన్ని కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ఉంది. మెయిన్గా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి ఏతున్నాయో ఆ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేశారు. మెయిన్గా సాయంత్రం అవుతుంది. సాయంత్రము ఇదే విధంగా కంటిన్యూస్గా వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు కూడా ఇబ్బందులు పడుతుంటారు. సాయంత్రం వేళ సాధారణంగా ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు రెగ్యులర్గా హైదరాబాద్ నగరంలో ఉంటాయి. కానీ సాయంత్రం వేళ వర్షం కురుస్తుంది అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తుంటాయి. చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ జామ్ సంబంధించిన ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కూడా ఏర్పడుతుంది. మెయిన్గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐక్య, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో మాత్రం సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సో సాయంత్రం వేళ వర్షం కురిస్తే ఖచ్చితంగా గచ్చిబౌలి ఏరియా నుండి మొత్తము ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ట్రై కమిషనరేట్ పరిధుల్లో కూడా ఇప్పటికే వర్షం కురుస్తుంది. శివారు ప్రాంతాల్లో కూడా వర్షము కంటిన్యూస్గా కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. శివారు ప్రాంతాల్లో కొన్ని వాటర్ సంబంధించి లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, వాటర్ వచ్చి చేరే ఏరియాస్ సంబంధించి దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ నగరంలో కూడా వర్షం పడితే చాలా కాలనీలు జలమయమయ్యే అవకాశం ఉంటుంది. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. 2 రోజుల పాటు కూడా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా అధికారులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో కంటిన్యూస్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే మనం చెప్పుకుంటున్నట్లు హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని మొత్తం కూడా ప్రస్తుతం వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న సిచ్యువేషన్. సో ఈరోజు సాయంత్రం కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా ప్రజలకైతే అధికారులు ఒకటి అప్పీల్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు. ఎందుకంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు కూడా వర్షము కురిసిన టైంలో ఈ విధంగా రోడ్స్ అన్నీ కూడా తడిసిపోయి ఉంటాయి. కాబట్టి వాహనాలు స్కిడ్ అయ్యి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇటు ఓఆర్ఆర్ కావచ్చు, హైవేలకు సంబంధించి ఇలాంటి టైంలోనే ఎక్కువగా కూడా యాక్సిడెంట్
యాక్సిడెంట్ జరుగుతాయి శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుంది కాబట్టి హైవేలకు సంబంధించి వాహనదారులకు కూడా అధికారులు అదే అప్పీల్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండేవారు కూడా అనవసరంగా బయటికి రావద్దు, వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి. ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం కురుస్తుంది, కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తున్నాయి, మరి కొన్ని ప్లేసెస్లో మాత్రం మోస్తారు వర్షం కురుస్తుంది. దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న సిచ్యువేషన్. సో అధికారులు అనవసరంగా బయటికి రావద్దనే ఒక అప్పీల్ ప్రజలకు చేయడంతో పాటు మెయిన్గా లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, లేకపోతే వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా కన్సర్న్ అధికారులకు సమాచారం అందించాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న అంశము. సో ఇంకా 2 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. సో సాయంత్రం కూడా ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రై కమిషనరేట్ పరిధిలో ఇప్పుడే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమైపోయారు. సాయంత్రం కూడా ఇదే విధంగా వర్షం కంటిన్యూస్గా కురిస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులను అధిగమించే దిశగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తుంటే మరి కొన్ని ప్లేసెస్లో మాత్రం మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి. ప్రజలు మాత్రం అనవసరంగా బయటికి రావద్దు, వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక సిన్సియర్ అప్పీల్ మాత్రము ప్రజలకి అధికారులు చేస్తున్నారు. అపర్ణ.